శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రలను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 జూన్ 2026 2026 నుండి 4th జులై 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ అంటే 9 గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలోనే చేస్తున్నాడు, గురు దృష్టి ఉంది. అంటే ఇంత ముందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కంటే ఇప్పుడు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. పైగా ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ రాష్ట్ర పంచమ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. 5 degrees దగ్గర పరమోచ్చలా ఉన్నాడు. సరే, కుజుడు ప్రభావం ధైర్యం అండి. సెకండ్ హౌస్లో థర్డ్ భావం అంటే ధైర్యంగా ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, తీర్థయాత్రలు చేస్తారు. కుజ ప్రభావం వల్ల మీకు భూములు కొనుక్కోవడం కానీ వాహన సౌఖ్యం కానీ జరుగుతుంది. 4th భావంలో రవి ఫారిన్ యోగాన్ని ఇస్తూ ఉంటాడు, దూర ప్రాంతాల్లో ఉండేది చేస్తూ ఉంటాడు. 4th భావంలో రవి మంచివాడు కానే కాదు. ఉన్న ఊరు నుంచి దూర ప్రాంతాల్లో నివసించే చేసేవాడుగా రవి ఉంటాడు. మీకు పంచమ స్థానంలో గురు బుధ శుక్రులు ఎక్స్ట్రాడినరీ అండి. అంటే శుక్రుడు మంచివాడు కాదు, బుధ గురులు అంటే మీకు మంచి మ్యాథమెటిషియన్ గాను, ఆస్ట్రాలజర్గా గాను, కొంతమంది ఉంటారు సరే ఏమంటారు ఆడిటర్స్గా గాను మీరు చాలా చాలా బ్రహ్మాండంగా మీరు ఉంటారు. ప్రతి విషయంలోనూ మీకు మంచి నాలెడ్జబుల్ పర్సన్ మీరు అని తెలిసిపోతుంది. అంతేకాకుండా బుధ శుక్రుల వల్ల కూడా భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మీరు 10 మందిని ఆకర్షించే వ్యక్తులుగా ఉంటారు. ప్రతి విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయందే వదలరు. పైగా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు గురుడు పంచమంలో ఉన్నాడంటే పుత్ర సంతానం కలుగుతారు. స్టాక్ మార్కెట్లోను, సినిమా రంగాల్లోను, అంటే కళారంగంలో అంటాం మనం, బాగా మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి. కేతువు కూడా బ్యూటిఫుల్గా ఉన్నాడంటే చాలా బాగున్నాడు కేతువు. అంటే మీకు అనారోగ్య సమస్యలు లేకుండా అదృష్టం బాగుండి ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. కానీ భార్యాభర్తల విషయంలోనూ ఆలస్య వివాహాలు తిరగడంలోనూ మీకు కొద్ది జరుగుతుంది. మీకు భాగ్యస్థానం చాలా చాలా బాగుందండి. భాగ్యస్థానానికి కుజ గురు దృష్టి ఉంది కాబట్టి వ్యాపారాలు అధికంగా ఉంటాయి. మీకు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. బహుశా ఇంజనీరింగ్ విద్య అంటే డాక్టర్ సంబంధించిన విద్య రీత్యా MS చేయడం కోసం విదేశాలు వెళ్తారు. గురువు గారిని పీఠాధిపతిని కలుస్తారండి, చాలా చాలా మంచి యోగము. పైగా 10th house అని కూడా మీకు శని చూస్తాడు కదా, ఇబ్బందులు పెడుతుంటాడు శని విషయంలో, ఉద్యోగ విషయంలో. కానీ మీకు కుజుడు కూడా దృష్టి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపార, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ తారీఖు 2nd తారీఖులో వ్యాపారాలు అధికంగా ఉంటాయి. మిల్క్ బిజినెస్ వాళ్ళకి అధికమైన రాబడి. చంద్రరాహులు 12వ భావంలో ఉండడం అంత శుభమే కాదండి. ఎక్కువగా ప్రయాణాలు చేయడం, సన్మానాలు జరగడం, డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పరిహారాలు తెలుసుకుందామండి. పరిహారాల కంటే ముందర నేను మీ వాండర్ ఆదినారాయణ శర్మ. నేను ఆల్మోస్ట్ 36 years నుంచి నాకు అస్ట్రాలజీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ నేను కాస్ట్ అకౌంటెంట్, మీకు తెలిసిందే చెప్పక్కర్లేదు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అంటే ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు, టైమ్ ఆఫ్ బర్త్, మీ పేరు, ఇవన్నీ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం చెప్పచ్చు. చాలా మందికి నేను చెప్పిన వాళ్ళలో కూడా నిన్న రాత్రి కూడా ఫోన్ వచ్చింది ఒక చోట నుంచి. నిన్న రాత్రి అంటే జస్ట్ ఆల్మోస్ట్ 25వ తారీఖు 25th జూన్ అని. అక్కడ మాకేంటంటే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. ఏమండి మీరు మా అబ్బాయికి చెప్పారు డాక్టర్ వస్తుందని, మేము చాలా టెన్షన్ పడ్డాం. 4th జూలై 3rd నుంచి ఎప్పటి నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి భంగపడ్డాం. మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా వచ్చిందండి అది సీటు, చెప్పిన డేట్లోనే వచ్చింది అని అన్నారు. నాదేంలో ఉందండి, మీ వాడి జాతకంలో ఉంది, దాన్ని అనాలిసిస్ తీసి చెప్పాను అని చెప్పాను. అర్ధరాత్రి ఫోన్ చేశాడు ఆయన. సరే అది పక్క పెడదాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. ఆల్మోస్ట్ మీకు పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి అన్నది కానీ, చిల్డ్రన్ ఎప్పుడు ఉంటారని కానీ, లేకపోతే అనేక రకాల అంశాల మీద మనం పరిశీలన చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. నేనే మీకు పరిష్కార మార్గాలు కూడా చెప్తుంటాను. అయితే నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు మాత్రం మా మిస్సెస్ లిఫ్ట్ చేస్తారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్లస్ నేను వేరే ఆస్ట్రాలజీ అనేది ఏముండదు, అదొక్కటే. నా పేరు మీద చాలా మంది కూడా ఓపెన్ చేసేసుకున్నారు. అది మీరు నమ్మకండి.
నేను మంది ఆది అస్ట్రాలజీ AA అని ఉంటుంది. అది చాలా మంది అల్లు అర్జున్ ఏదో పెట్టారు అంటుంటారు. సరే, అది మనకు సంబంధం లేదండి. నాది ఆది అస్ట్రాలజీ అని ఉంటుంది. సరే, అది పక్క పెడతామండి. ముఖ్యంగా మీరు మీ ఇంటి గురించి తెలుసుకోవాలన్నా, అంటే మీ పేరుని ఏ దిక్కు, ఏ వైపు, అంటే ఈస్టా, వెస్టా, నార్త్, సౌత్ పనిచేస్తాయి, అటువంటి గృహాలు ఉండాలా, ఇటువంటి గృహాలు ఉండాలి. ఒకవేళ అద్దె ఇళ్ళలో ఉన్నా కూడా మీ పేరును రీత్యా ఎటువైపు ఉంటే బాగుంటుంది అని కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటారు. అవి చెప్పచ్చండి. అంతేకాదు మీ మీ మీకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, తెలుసుకోవాలనిపిస్తుంటే, మన దీంట్లో వాస్తులో నేను చెప్తాను. మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. సరే, ఇంకా చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం 12 రాశుల వారికి 28 జూన్ నుండి 4వ తారీఖు జూన్ వరకు కూడా ఏ పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. ఏం చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా 29వ తారీఖుని పౌర్ణమి వచ్చిందండి. జ్యేష్ఠ మాసంలో చివరి పౌర్ణమి అనమాట. చివరి పౌర్ణమి అంటే జ్యేష్ఠ మాసంలో బహుళ పౌర్ణమి అంటాం మనం. చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమి రోజుని మంచి మంచి పనులు చేయడం, శివాభిషేకాలు చేసుకోవడం, దానం చేయడము, వస్త్రదానము చేసుకోవడము, అలాగే అన్నదానము, మంచినీళ్ళ దానము, ఇట్లా దానాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చండీ హోమాలు కూడా చేస్తుంటారు. ఆ చండీ హోమాలలో కూడా మీరు పాల్గొని మీరు మీ పేర్లు ఇచ్చి మీరు చేసుకోవచ్చు. అంటే దగ్గర ఉన్న మీ టెంపుల్స్లో చేసుకోండి. పాల్గొని అంటే నేను చేయట్లేదండి. జనరల్గా మీ టెంపుల్స్లో వాటిల్లో వెళ్ళి దగ్గరుండి చండీ హోమాలు చేయించుకోవడం చాలా పవర్ఫుల్. అంతేకాకుండా మార్చి 3 అనుకుంటండి, అదే సారీ మార్చి కాదు, జూలై 3ని సంకటహర చతుర్థి కూడా వస్తుంది. అదొకటి చాలా పవర్ఫుల్ అండి. చాలా మంది వినాయకుడిని గరికతోటి, పూలదండలతోటి, ఆయనకి ఇష్టమైన స్వీట్ పదార్థాలు సమర్పించడం, అది ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల కూడా మీ కుటుంబాల సమస్యలు, దోషాలు, కోర్టు కేసులు, మా భార్య భర్తల విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ తొలగిపోయి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.